మేషరాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంచారం చేయనప్పుడు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. భాగ్యస్థానం అనగా భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహారాలు, వృత్తులు, ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో కనుక మీకు ఏదైనా తెలిస్తేనే మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. తెలియలేదు తెలుసుకుని మాట్లాడే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీ గౌరవం, సభా గౌరవం, వృత్తులలో ఉద్యోగాల్లో అనంతమైన మార్పుకు స్వాగతం పలికే పరిస్థితి ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, రాజకీయవేత్తలు, వ్యవసాయ సోదరీమణులకు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారికి పట్టుదల, ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కర్కాటక రాశి వారికి ధనుసు రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన రుణ, రోగ సమస్యలు పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోగలిగినట్లయితే భూములు, గృహాలు, నూతన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకునే కార్యక్రమంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. కనుక ఏదైనా తెలిస్తేనే పెట్టుబడులు పెట్టండి. తెలియలేదు తెలుసుకొని సలహా తీసుకొని నిపుణుల యొక్క సలహా తీసుకున్నట్లయితే అద్భుతమైన కాలం మీ ముందర ఉందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, గృహమంతా ఆనందకరము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి, తాత ముత్తాతల నుంచి మీకు రావాల్సిన ధనాన్ని అందజేయడము, విదేశాలకు వెళ్ళాలి అనే మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ధనుసు రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, గొడవలు లాంటి సమస్యలు పొంచి ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అప్రమత్తత కలిగినట్లయితే అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున మీరు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు కానీ, ఉద్యోగపరమైన అపోహలు కానీ, ఆటంకాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా ఒకవైపు వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరిగినప్పుడు అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం రెండూ ప్రమాదకరమే. కనుక దయచేసి అప్పులు ఇవ్వకుండా, అప్పులు తెచ్చుకోకుండా ఉండబడినటువంటి వాటిలోనే సక్రమమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, ఆధ్యాత్మికతతో కూడుకున్న జీవనాన్ని పొందగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవితం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.